వెన్నెముకంటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్స్ నమస్కారం. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురు. ఓకే అండి, ఇప్పటివరకు 3 క్వశ్చన్లు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫోర్త్ క్వశ్చన్, షట్ చక్రాలు గురించి తెలియజేస్తూ ఉదాహరణతో సహా వివరించండి. క్వశ్చన్ రాసుకోండి. మొబైల్ మీరు హార్జెంటల్ మోడ్ లో పెట్టుకోవాలండి. నిలువు పెట్టుకుంటే స్క్రీన్ సరిగ్గా కనిపించదు. మొబైల్ అడ్డం తిప్పి పట్టుకోండి. మీకు స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది, అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. షట్ చక్రాలు అంటే ఏమిటి? షట్ అంటే 6 అంటే 6. చక్రం అంటే ఏంటండి? వలయము లేదా చక్రాకర శక్తి కేంద్రం. తెలుగు టైపింగ్ మిస్టేక్స్ ఉంటాయండి, గమనిస్తూ రాసుకోండి. చక్రాకార శక్తి కేంద్రం. ఇక్కడ రాకు కా వస్తుంటుంది. చక్రాకారం. నెక్స్ట్ పాయింట్, మన శరీరంలో సున్నితమైన శక్తి అంటే ప్రాణశక్తి ప్రవహించే మార్గాలు నాడులు అని పిలుస్తారు. ఈ నాడుల సంగమ స్థలాల్లో ఏర్పడే శక్తి కేంద్రాలనే చక్రాలు అంటారు. సంగమ అంటే కలుసుకునేటువంటి. సంగమ స్థలాల్లో ఏర్పడే శక్తి కేంద్రాలనే చక్రాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, మన శరీరంలో మొత్తం 6 ప్రధాన చక్రాలు ఉంటాయి. మేడం మౌనిక మేడం, మొబైల్ అడ్డం పెట్టండి. మీరు అడ్డం పెడితే స్క్రీన్ పెద్దగా. ఎస్. మన శరీరంలో మొత్తం 6 ప్రధాన చక్రాలు ఉంటాయి. వీటిని షట్ చక్రాలు అంటారు. ఈ చక్రాల ద్వారా కుండలిని శక్తి పైకి ఎగిసి సహస్రార చక్రం వరకు చేరుతుంది. అదనంగా అని పెట్టుకుని, ఇక్కడ షట్ అంటే 6 అనే అర్థం వస్తుంది కాబట్టి 6 చక్రాల గురించి ఇక్కడ వివరించాము. అదనంగా ఇంకొక చక్రం ఉంది అండి, సహస్రార చక్రం. పైన తలపైన ఉంటుంది. సపరేట్ గా రాసుకోవాలి ఈ చక్రాన్ని. కొంతమంది అందులో కలిపి చెప్తారు, కొంతమంది విడదీసి చెప్తారు. కొంతమంది సహస్రార చక్రం తలపైన 7వ చక్రంగా కూడా పరిగణిస్తారు. ఇది దైవ అనుభూతి మరియు మోక్ష స్థితికి ప్రతీక.
సహస్రార చక్రం జాగృతం అయితే మనిషి పరమాత్మతో ఏకత్వాన్ని పొందుతాడు. ఫస్ట్ వన్ ఒక్కొక్క చక్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ అని పెట్టేసి మూలాధార చక్రం హెడింగ్. స్థానం వచ్చేటువంటి ప్లేస్ ఏంటంటే వెన్నెముక చివర. రంగు కలర్ ఎరుపు. రేకుల యొక్క సంఖ్య 4. తత్వం ఆ ఎలిమెంట్ యొక్క తత్వం ఏంటంటే భూమి, ఎర్త్. బీజాక్షరం లం. దేవత యొక్క శక్తి గణపతి. భావం స్థిరత్వం, భద్రత, ధైర్యం, జీవితంలోని పునాది లాంటి అన్నట్టు, పునాది వేస్తున్నట్టు మూలాధార చక్రం ద్వారా. ఎగ్జాంపుల్ చూసుకుంటే భూమి వలె స్థిరంగా నిలబడే వ్యక్తి మూలాధార చక్రం సక్రియంగా ఉన్నట్లు. రూట్ చక్ర అన్నట్టు అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సెకండ్ చక్ర స్వాదిష్టాన చక్రం. నాభి కింది భాగాన ఉంటుందండి. నాభి కింద అని పెట్టండి. కలర్ రంగు నారింజ రంగు, ఆరెంజ్. రేకుల సంఖ్య 6. తత్వం జలతత్వం, వాటర్ ఎలిమెంట్. బీజాక్షరం వం. దేవత వచ్చేసి దేవత శక్తి వరణ దేవుడు. భావం భావోద్వేగాలు, ఆనందం, సృజనాత్మకత, లైంగిక శక్తి. ప్రతి పాయింట్ మనకు కవర్ అవుతుంది, గమనించండి. ఉదాహరణ ఎగ్జాంపుల్, నీరు వలె సౌమ్యంగా ప్రవహించే వ్యక్తి. ఈ చక్రం సమతుల్యంగా. నెక్స్ట్ థర్డ్ చక్ర మణిపూరక చక్ర. మేడం మీకు స్క్రీన్ రొటేషన్ కాదు, ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ కాదు. ఏదైనా డౌట్ ఉంటే తమ్ అన్న హ్యాండ్ రైజ్ అన్న ఈ విధంగా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి. మణిపూరక చక్ర స్థానం నాభి ప్రాంతం, ఎగ్జాక్ట్లీ నాభి ప్రాంతం. రంగు పసుపు ఎల్లో. రేకుల సంఖ్య 10. తత్వం అగ్నితత్వం. బీజాక్షరం రం. దేవత శక్తి అగ్నిదేవుడు. భావం శక్తి, ఆత్మవిశ్వాసం, జీర్ణశక్తి, వ్యక్తిత్వ బలం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సూర్యునిలా శక్తివంతంగా ఉండే వ్యక్తి. మణిపూరక చక్రం సమతుల్యంగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ అనాహత చక్రం. మేడం వందనం మేడం, ఏమైనా ప్రాబ్లం? ఓకే ఓకే.
స్థానం హృదయ ప్రాంతం. రంగు కలర్ గ్రీన్ పచ్చ. రేకుల సంఖ్య 12. తత్వం వాయుతత్వం. బీజాక్షరం ఎం. దేవతా శక్తి వాయుదేవుడు. భావం వచ్చేసి ప్రేమ, కరుణ, సహానుభూతి, సమతాభావం. ఎగ్జాంపుల్ తీసుకుంటే అనాహత చక్రం జాగృతంగా ఉంటే ప్రతి వారిని ప్రేమతో చూడగలిగేటువంటి వ్యక్తిత్వం అలవడుతుంది. లాస్ట్ టైం మనకు క్లాస్ అయింది కదా, అందుకోసం ఈ క్వశ్చన్ రాయించడం జరుగుతుంది. నెక్స్ట్ 5th వన్ విశుద్ధ చక్రం. స్థానం గొంతు ప్రాంతం. రంగు నీలం అంటే స్కై బ్లూ. ఏకుల సంఖ్య 16. తత్వం ఆకాశతత్వం. బీజాక్షరం హం. దేవతా శక్తి సదాశివుడు. భావం వచ్చేసి సత్యవచనం, శుద్ధత, అభివ్యక్తి, ఆత్మ సంవేదన. మనలో ఉన్నటువంటి భావాలను శుద్ధంగా సత్యవంతంగా అభివ్యక్తిపరచడం. ఉదాహరణ, సత్యాన్ని సూటిగా చెప్పేటువంటి వ్యక్తి. విశుద్ధ చక్రం సమతుల్యంగా ఉంటే సత్యాన్ని సూటిగా చెప్పేటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం. స్థానం కనుబొమ్మల మధ్య, భ్రూ మధ్యము అంటారు. నీలి రంగు అంటే ఊదా, ఇండిగో, వైలెట్. రేకుల సంఖ్య 2. తత్వం మనస్సు, జ్ఞానతత్వం. బీజాక్షరం ఓం. దేవత అంటే శక్తి ఏంటంటే పరమశివుడు. భావం జ్ఞానం, అంతరదృష్టి, ధ్యాన శక్తి, అవగాహన. ఎగ్జాంపుల్ తీసుకుంటే లోపలికి అంటే మన ఇన్నర్ గా, వెలుపలికి చూడగల సాధకుడు. ఆజ్ఞాచక్రం జాగృతం అయితే ఇన్నర్ గా ప్రయాణం జరుగుతుందండి. లాస్ట్ వన్ 7th సహస్రార చక్రం. తలపై స్థానం వచ్చేసి తలపై, క్రౌన్ ఆఫ్ హెడ్. తెలుపు లేదా వయోలెట్ లో ఉంటుందండి. రేకుల సంఖ్య సహస్ర దళం, దళ పద్మం అంటే 1000 రేకులు, 1000. తత్వం ఆధ్యాత్మికత, దివ్యతత్వం. బీజాక్షరం అనేది నిశ్శబ్దమే ఉంటుందండి. కొన్ని పుస్తకాల్లో అమ్ అని చూపిస్తారు. ఫస్ట్ లెటర్ ఉంటుంది ఆ, అమ్. దేవతా శక్తి పరమశివుడు, శివశక్తి ఏకత్వం. భావం చూసుకుంటే మోక్షం, పరమానందం, దైవానుభూతి.
ఎగ్జాంపుల్ తీసుకుంటే ధ్యానంలో పరమశాంతిని పొందిన స్థితి. సహస్రార చక్రం పూర్తిగా వికసించినటువంటి స్థితి. ఒకసారి సారాంశం అని పెట్టి పట్టిక ఈ విధంగా షార్ట్ కట్. చక్రం పేరు, రంగు, రేకులు, తత్వం, బీజాక్షరం. రాయలేదు మేడం? ఓకే, ఒకసారి చూద్దాం. జ్యోతి మేడం, ఏమన్నా ప్రాబ్లం? ఓకే ఓకే. నెక్స్ట్ సారాంశం పట్టిక షార్ట్ కట్ లో. చక్రం పేరు మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఎరుపు, నారింజ, పసుపు, పచ్చ, నీలం, ఊదా, తెలుపు. 4 రేకులు, 6 రేకులు, 10 రేకులు, 12, 16, 2, సహస్రారం 1000 రేకులు. భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం, మనస్సు, ఆధ్యాత్మికం. బీజాక్షరాలు లం, వం, రం, యం, హం, ఓం. ఇక్కడ అమ్ అనేది వస్తుంది, లేకుంటే నిశ్శబ్దం. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఉందండి, చాలా పెద్దగా ఉంది, టైం తీసుకుంటుంది. మీకు తర్వాత పర్సనల్ గా ఒక్కొక్కరికి పీడిఎఫ్ షేర్ చేస్తాము, అప్పుడు ఇంగ్లీష్ లో రాసుకోండి. ఓకేనా? లేదంటే ఫాస్ట్ ఫాస్ట్ రాస్తానంటే ఒక 5 మినిట్స్ టైం ఇస్తాను. కావాలి అనేవాళ్ళు తంబు చూపించండి, లేదంటే పీడిఎఫ్ కావాలి అనేవాళ్ళు రాస్తారా మేడం? ఓకే, పీడిఎఫ్ షేర్ చేస్తాం. అందరు రాశారా అండి? ఓకే అండి, నెక్స్ట్ ఒక 2 ఆసనాలు ఎన్నుకొని వాటిని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది చూపిస్తాను. పాసిబుల్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి, ఎవరికైతే వీలైతే వాళ్ళు, లేదా కూర్చొని చూడండి. వీడియోస్ ఆన్ చేసుకోండి, ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోలేదు. ఓకే, ప్రాక్టికల్ క్లాస్ కంపల్సరీ వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. మేము మ్యాటర్ అంతా వెతికి టైప్ చేసి మీకోసం క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేసి అందించడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు రాసుకోవాలి కంపల్సరీ. జై గురుదేవ్. ఆన్లైన్ లో చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి.
ప్రార్థన అయిపోయిన తర్వాత ఫస్ట్ వ్యాయామాలు చేయించాలి. వ్యాయామాలు అయిపోయిన తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్, తర్వాత సూర్య నమస్కారాలు, తర్వాత ఆసనాలు. డైరెక్ట్ గా మనం ఆసనాలు చేయించకూడదండి. ఫస్ట్ వ్యాయామాలు చేయించిన తర్వాతనే నెక్స్ట్ ఆసనాలు చేయించాలి. వ్యాయామాలు చేయించినప్పుడు బాడీ అనేది పార్ట్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి. ఓకే అండి, ఈ రోజు మనం ఉత్తాన పాదాసన నేర్చుకుంటాం. మన ఎదురుగా ఉన్న వాళ్ళకి ఏమి చెప్పాలంటే ఫస్ట్ ఆసనం పేరు చెప్పాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి ఆసనం ఉత్తాన పాదాసనం. ఏ విధంగా చేయాలో నేను ఫస్ట్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత నేను చెప్పినప్పుడు నాతో పాటు మీరు సాధన చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత నిదానంగా సుఖాసనం నుండి వెళ్ళలి తగ్గి పడుకోవాలి. సడన్ గా ఈ విధంగా పడుకోకూడదండి. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి పడుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎవరు ఆన్ చేసుకోకుండా నేను ఎలా చెప్పాలి? రైట్ లెగ్ మోకాళ్ళ దగ్గర మడవాలి. వాయిస్ ఈజ్ క్లియర్ సార్? తమ్ము ఓకే మేడం. వాయిస్ లెఫ్ట్ సైడ్ తిరుగుతూ, లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ తీసుకెళ్తూ, రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ వన్ సైడ్ తిరిగి వెళ్ళేళ్ళతో తిరిగి పడుకోవాలి. మళ్ళీ కూర్చున్నప్పుడు అదే విధంగా తిరిగి బయటకు రావాలి. ఉత్తాన పాదాసనం అనేది వెళ్ళేళ్ళతో పడుకుని చేసేటువంటి ఆసనము. ఫస్ట్ చూడండి అని చెప్పాలి. మనం సాధన చేస్తున్నప్పుడు కొంతమంది సాధన చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. పాదాల నుండి దగ్గరగా రెండు చేతులు శరీరానికి ఇరువైపులా నేల కానించాలి. అరచేతులు రెండు. ఫస్ట్ సింగిల్ లెగ్ తో ప్రాక్టీస్ చేయించాలి. రెండే శ్వాస తీసుకోవాలి. రైట్ లెగ్ అప్. మోకాల దగ్గర మడవకూడదు. మోకాలు స్ట్రైట్ గా ఉండాలి. పాదం అవుట్ సైడ్ నెట్టబడుతూ ఉండాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా లెగ్ డౌన్. నెక్స్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ నిండా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ అప్. మోకాలు బెండ్ కాకూడదు. చూడండి ప్రెషర్ ఎక్కడ పడుతుందో గమనించాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత స్లోగా డౌన్. ఓకే, నెక్స్ట్ 2 legs తో ప్రాక్టీస్ చేయాలి. రెండు అరచేతులు నడుము దిగువ భాగం ఉంచాలి. సపోర్ట్ గా ఉంటుందండి. నడుము దిగువ భాగం నుంచి పాదాల నుండి దగ్గరగా ఉంచాలి. స్టార్టింగ్ ఈ విధంగానే చేయించాలి. నిండా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేసి మళ్ళీ నిండా శ్వాస తీసుకొని 2 legs అప్. జస్ట్ 1 feet. జస్ట్ 1 feet అప్. హోల్డ్. మోకాళ్ళు మడవకూడదు. పొట్ట పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. అబ్డామిన్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత రెండు పాదాలు నేల కానించి లెగ్ స్ట్రైట్ చేసుకోవాలి. ఫస్ట్ వేరియేషన్ ఒక 30 seconds రిలాక్సేషన్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం నిండా శ్వాస తీసుకొని 2 legs అప్. ఒక 4 feet. ఫస్ట్ 1 feet చేసాము, తర్వాత 4 feet. హోల్డ్. పొట్ట పైన వైబ్రేషన్ వచ్చేంత వరకు హోల్డ్. మళ్ళీ నిదానంగా రెండు పాదాలు నేల కానించి లెగ్స్ 1 by 1 స్ట్రైట్. రిలాక్స్. కమ్ టు సమస్థితి. చూస్తే చాలా సింపుల్ గా అనిపిస్తుంది, అని సాధన చేసేటప్పుడు మీరు హోల్డ్ చేసి చూడండి. ఒక 30 seconds హోల్డ్ చేయండి. చాలా గ్రేట్. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ నాతో పాటు మీరు చేయండి అని అనకూడదు. ఎందుకంటే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెర్నియా ప్రాబ్లం ఉంటుంది. అలాగే మెన్సెస్ లో ఉన్నటువంటి టైంలో కూడా ఈ ఆసనాస్ అసలు చేయించకూడదు. కొంతమందికి ఇక్కడ వెరికోజ్ వెయిన్స్ అనేటివి ఉంటాయండి పొత్తికడి భాగంలో. సివియర్ గా ఉన్నప్పుడు చేపిస్తే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకు కూడా చేయించకూడదు. ఎవరికైతే హెర్నియా ప్రాబ్లం ఉందో
పొట్టలో తీవ్రమైనటువంటి అల్సర్స్ ఉన్నాయో, హెర్నియా మళ్ళీ ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చేయకూడదని చెప్పాలి. చెప్పిన తర్వాత మిగతా వారు నాకు ప్రాక్టీస్ చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ప్రాక్టీస్ చేయించాలి. ఒక్కసారి చేయండి, చాలా సింపుల్ గానే ఉంది కదా ఆసనం. ప్రయత్నం చేయండి. పాదాలు రెండు దగ్గరగా, రెండు చేతులు శరీరానికి ఇరువైపులా చాటు ఉంచండి. నిండుగా శ్వాస తీసుకోవాలి. రైట్ లెగ్ అప్. ఎంతసేపు హోల్డ్ చేస్తారో చూద్దాం. మోకాలు స్ట్రైట్, పాదం అవుట్ సైడ్ నెట్ ఉందని హోల్డ్. మోకాలు స్ట్రైట్ గా ఉండాలి, అస్సలు మళ్ళకూడదు. స్లోలీ రిలాక్స్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ నిండుగా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ అప్, హోల్డ్. రిలాక్స్ డౌన్. రెండు చేతులు నడుము దిగువ భాగం ఉంచండి, అర చేతులు నేలకు అంటూ ఉండాలి. సపోర్ట్ తీసుకోండి. పాదాలు రెండు దగ్గరే ఉంచండి. నిండుగా శ్వాస తీసుకుంటూ 2 legs 1 feet అప్, హోల్డ్. 30 seconds, 30 లెక్క పెట్టాలి. 1 2 3 4. చూస్తాను మీరు ఎంతసేపు ఉంటారు. చూడండి, ఇన్నర్ గా అబ్డామిన్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది, బాహ్యంగా పుట్ట కరిగించబడుతుంది, ఇన్నర్ గా ఉన్నటువంటి గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. నాభి స్థానం దగ్గర ఉన్నటువంటి మణిపూరక చక్రం ఇక్కడ చెప్తున్నాం కదా, అది యాక్టివేట్ అవుతుంది. స్వాదిష్టాన మూలాధార చక్ర పైన ప్రెషర్ పడుతుంది, 3 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. నిదానంగా శ్వాస తీసుకుంటూ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ రెండే శ్వాస తీసుకుంటూ 4 feet అప్, హోల్డ్. మోకాలు స్ట్రైట్ గా ఉండాలి, పొట్ట పైన వైబ్రేషన్ వచ్చేంత వరకు హోల్డ్. మోకాలు బెండ్ అవుతున్నాయి. ఓకే, గ్రేట్ గ్రేట్. నిదానంగా శ్వాస తీసుకుంటూ డౌన్. మోకాలు బెండ్ చేసి నేల కానిచ్చి లెగ్స్ 1 by 1 స్ట్రైట్ చేయాలి. ఇప్పుడు చేసిన తర్వాత బెనిఫిట్స్ చెప్పాలి అన్నది. ఎక్కడ ప్రెషర్ పడింది? మెయిన్ గా అబ్డామిన్ పైన. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. పైన పొట్ట కరిగించబడుతుంది, ఇన్నర్ గా ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అలాగే బ్యాక్ సైడ్ కిడ్నీస్ కూడా ఉంటాయి, అలాగే డైజెషన్ సిస్టమ్ పైన ప్రెషర్ పడుతుంది, గ్లాండ్స్, అలాగే చక్రాస్ పైన, అలాగే తొడ యొక్క కండరాలు, ఇవన్నీ బలపడతాయి. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో అప్పుడు లంగ్స్ పైన కూడా మనకు ఆ ప్రెషర్ పడడం ద్వారా లంగ్స్ యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుందండి, శ్వాస ఆపుకునే కెపాసిటీ. ఎప్పుడైతే శ్వాస హోల్డ్ చేసి అప్ చేస్తామో, ఎంతసేపు ఉండగలుగుతామో దాన్ని చూసుకోవాలి. చూసుకున్నప్పుడు దాని యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ ను అలాగే ఎక్స్ప్లెయిన్. రిలాక్స్. నిండుగా శ్వాస తీసుకోండి, నిదానంగా శ్వాస రిలీజ్ చేయండి. బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. అలాగే సయాటికా ప్రాబ్లం కూడా నివారించబడుతుంది. స్పైనల్ కార్డ్ లో ఉన్నటువంటి, అంటే ఒకే వెయిన్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. L1 L2 L3 మనకు స్పైనల్ కార్డ్ లో ఉంటాయి. అక్కడ నర్వు పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఒక కాలు గుంజడం చాలా మందికి ఉంటుంది. ఆ ప్రాబ్లం తగ్గించబడుతుంది. వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి తగ్గించబడుతుంది. సివియర్ గా ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఆసనం తీసుకుందాం, సమయం ఉంది. ఉత్తాన పాదాసన ఆపోజిట్ మనం బోర్డులో పడుకొని చేస్తే శలభాసన తీసుకుందాం. నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరగాలి. తిరిగి బోర్డులో పడుకోండి. మీరు పడుకో, ఫస్ట్ చూడండి, గమనించండి.
కమ్ టు మకరాసన. బోర్డులో పడుకునేటప్పుడు మనకు రిలాక్సేషన్ పొజిషన్ మకరాసన. ఇది రిలాక్సేషన్ పొజిషన్. ఆసనానికి మధ్యలో రిలాక్సేషన్ పొజిషన్. సిట్టింగ్ లో ఒక పొజిషన్ ఉంటుంది, శిథిల దండాసన. సిట్టింగ్ పొజిషన్ లో పిల్లలకి పడుకున్నప్పుడు రిలాక్సేషన్ పొజిషన్ అంటే శవాసన టైప్. శవాసన కాదు కానీ అదే విధంగా రిలాక్సేషన్. బోర్డులో పడుకున్నప్పుడు మకరాసన. ఓకే అండి, ఇప్పుడు శలవాసన చేద్దాం. ఫస్ట్ నేను చేసి చూపిస్తాను, మీరు గమనించండి. ఆ తర్వాత నేను చెప్పినప్పుడు మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయాలని చెప్పాలి. 2 పాదాలు దగ్గరగా ఉంచాలి. 2 అరచేతులు తొడల దిగువ భాగాన్ని ఉంచాలి. అరచేతులు తొడలకు టచ్ అవుతూ ఉండాలి. శరీరాన్ని సరి చూసుకోవాలి. ఫస్ట్ సింగిల్ లెగ్ తో ప్రాక్టీస్ చేయించండి. నిండా శ్వాస తీసుకొని రైట్ లెగ్ అప్. చూడండి, మోకాలు బెండ్ కాకూడదు, మళ్ళీ స్ట్రైట్ గా ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు అప్ చేయాలి. ప్రెషర్ ని గమనిస్తూ ఉండాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. నిండుగా శ్వాస తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ అప్. స్లోలీ రిలాక్స్. ఆ తర్వాత 2 legs తో ప్రాక్టీస్ చేయించాలి. 2 అరచేతులు పిడికిలి బిగించాలి. ఫస్ట్ బొట్టన వేలు మడిచి ఉంచాలి, మిగతా వేలతో కవర్ చేయాలి. 2 చేతులు ఈ విధంగా ఉంచిన తర్వాత తొడల దిగువ భాగాన్ని ఉంచాలి. 2 legs తో చేసేటప్పుడు కంపల్సరీ పిడికిలి బిగించాలి. నిండుగా శ్వాస తీసుకోవాలి. 2 legs అప్. ఎంతవరకు వీలైతే అంతవరకు అప్ చేయాలి. మోకాలు స్ట్రైట్, పాదాలు స్ట్రైట్. హోల్డ్. Slowly relax. Hands release. Come to Namaste. Magarasana. Breathe in, breathe out. లోయర్ బ్యాక్ పైన ప్రెజర్ ఎక్కువ పడుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి సయాటికా ప్రాబ్లం కూడా నివారించబడుతుంది. నెక్స్ట్ ఎవరు చేయాలో ఎవరు చేయకూడదో చెప్పాలి. అంటే సివియర్ గా బ్యాక్ పెయిన్, బ్యాక్ బెండింగ్ కావచ్చండి. మామూలుగా బ్యాక్ పెయిన్ ఉంటే చేయొచ్చు. సివియర్ గా L1 to L6 ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. సయాటికా ప్రాబ్లం కూడా సివియర్ గా ఉన్న వాళ్ళు చేయకూడదు. చేస్తే ఆ పెయిన్ అనేది ఎక్కువ. పొట్ట పైన కూడా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. సేమ్. తర్వాత నేను చేస్తాను, నాతో పాటు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాలి. ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. పాసిబుల్ ఉన్నవారు చేయండి. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటున్నారు. పాదాలు దగ్గరగా 2 చేతులు తొడల దిగువగా ఉంచండి. పిడికిలు బిగించకూడదు. అరచేతులు తొడలకు టచ్ అవుతుండాలి. నిండుగా శ్వాస తీసుకోండి. రైట్ లెగ్ అప్, హోల్డ్. ప్రెజర్ గమనించండి ఎక్కడ పడుతుంది. హోల్డ్ చేయాలి. మీరు ఎంతసేపు చేయగలుగుతారు అంతసేపు. నిదానంగా శ్వాస తీసుకుంటూ డౌన్. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆపోజిట్ సైడ్. నిండుగా శ్వాస తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ అప్, హోల్డ్. నిదానంగా శ్వాస తీసుకుంటూ డౌన్. నెక్స్ట్ ఏం చేయాలి? 2 చేతులు పిడికిలి బిగించాలి. తొడల దిగువ భాగాన్ని ఉంచండి. శరీరాన్ని సరి చూసుకోండి. పాదాలు 2 దగ్గరగా ఉండాలి. నిండుగా శ్వాస తీసుకుంటూ 2 legs అప్, హోల్డ్. చాలా బెస్ట్ ఆసన అండి. లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. హోల్డ్ 30 seconds. మోకాలు స్ట్రైట్ గా ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ డౌన్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయండి. బ్యాక్ పెయిన్ అనేది అసలు రాదు.
కమ్ టు మకరాసన సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బెనిఫిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. నెక్స్ట్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే స్పైనల్ స్ట్రెంత్ అవుతుంది, లోయర్ బ్యాక్, ఇక్కడ ఉన్నటువంటి వెన్నుపూసలు ఉంటాయి కానీ అవి స్ట్రెంత్ అవుతుంది, సైడ్ ప్రాబ్లం నివారించబడుతుంది, తొడ కండరాలు గట్టిగా తయారవుతాయి ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేస్తున్నాం, పిక్కలు గట్టిగా తయారవుతాయి, పెయిన్స్ తగ్గించబడతాయి, కొత్త భాగం సాగదీయబడుతుంది, ఇన్నర్ గా కూడా ప్రభావం పడుతుంది, మెయిన్ గా కిడ్నీస్ పైన ఇక్కడ ఉంటాయి కదా ప్రెషర్ పడుతుంది, స్టోన్స్ నివారించబడతాయి, కిడ్నీస్ లో ఉన్నటువంటి నేఫ్రాన్స్ ఫిల్టరైజేషన్ కెపాసిటీ పెరుగుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించబడతాయి, ప్రతి వ్యవస్థ సక్రమంగా సర్దిద్దబడుతుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ నివారించబడతాయి. తర్వాత నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ ప్లేస్ కూర్చోవాలి. నెక్స్ట్ చేసి చూపించాలండి. లాస్ట్ టైం మనం ఏం నేర్చుకున్నాం, వజ్రాసనం నేర్చుకున్నాం లాస్ట్ టైం. అలాగే ఇంకొకటి ఏంటంటే టైప్ చేయండి, గుర్తులేదా? దండాసన కాదు, మనం లాస్ట్ టైం 2 ఆసనాలు వేసుకున్నాం. పవన ముక్తాసన, ఎస్, వజ్రాసన, పవన ముక్తాసన, ఇప్పుడు ఉత్తాన పాదాసన, శలభాసన. ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, అడగండి. మీరు ఈ 4 ఆసనాలలో ఒక ఆసన పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాలండి, ఒక 2 చెప్పాలి, మనకు టైం ఉంది కాబట్టి.